ఎక్కడున్నారో అన్నలు ఏడానున్నారో నింగి నేల తొంగి చూసే చుక్కలున్నారో. వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. పాఠశాలకు వెళ్ళి పాఠాలు నేర్చుకోవాల్సిన వయసులోనే విప్లవ పాటలు నేర్చుకున్నారు. ప్రజలను ఉద్దేశించి అద్భుతంగా విప్లవ పాటల్ని గానం చేశారు. దాదాపు 3.5 దశాబ్దాలు దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీలో అజ్ఞాత జీవితం గడిపి ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన మన చేతన నాట్య మంచ్ దండకారణ్యానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ముగిలిచెర్ల రాజు అలియాస్ సిఎన్ఎం చందు ఇప్పుడు మన ఆకేర్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన విప్లవ ప్రస్థానం, ఆయన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు, మళ్ళీ ఇంత 3.5 దశాబ్దాల తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడానికి సంబంధించిన కారణాలు, ఇంకా ఇటీవల జరుగుతున్న పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఆ విషయాలని తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. దాదాపుగా అంటే ఒక 3.5 దశాబ్దాలు విప్లవ ఉద్యమ ప్రస్థానంలో ఉన్నది కదా, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరము, ఆ పరిస్థితులు ఏమి ఏర్పడినాయి? ముఖ్యంగా పరిస్థితులు అన్నప్పుడైతేనేమో మీరు అంటున్నట్టుగానే 3.5 దశాబ్దాలు అంటే మామూలు కాదు. అంటే దాదాపుగా ఒక 2 తరాలు గడిచిపోయింది. ఒక మాట చెప్పండి, 3.5 దశాబ్దాలు అంటే దాదాపు 35 ఏళ్ళు. అయితే మీ ఎంత వయసు ఇప్పుడు? 45. మరి 45కు 3.5 దశాబ్దాలు ఎట్లా సాధ్యమైంది? ఏ వయసులో మీరు వెళ్ళినట్టు? 1990లో నా వయసు 10 సంవత్సరాలు. విప్లవ ప్రస్థానం మొదలైంది అనుకోవచ్చు. ఓకే. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుకోవచ్చు. అంటే 10 ఏళ్ళ వయసులో దాదాపుగా ఎవరు పోరు పాఠశాల తప్ప. మీరు ఇంతకు ముందే అన్నట్టుగా పాఠశాల తప్ప ఉద్యమశాలకు ఎవరు పోరు. కానీ పరిస్థితులు, సామాజిక ఆర్థిక పరిస్థితులు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కల్చరల్ మూమెంటు గద్దర్ దగ్గరికి తీసుకుపోయి, అంటే ఎక్కడ పోయిన ఏంటంటే పాటల పిల్లగాడు అనేది ఒకటి ఉన్నది. తర్వాత పాటలు ఎక్కువ పాడేది. ఇక పాఠాలు పాఠాల కంటే పాటలే ఎక్కువ ఉండేది. ఇక్కడ పాటల ప్రస్థానం ఉంది. తర్వాత అక్కడ కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక పాటలే ప్రపంచం. అదే పాట ఇప్పటి వరకు అందరికి తెలుసు. అది ఎక్కడున్నారు అన్నలు ఏడన్నున్నారు అనేది ఉన్నది కదా. అదే ఇప్పుడు ఎవరైనా చందు అన్న అనగానే ఎక్కడున్నారో అన్నలు ఏడ ఉన్నారో అని ఉంటారు. అది ఒక్కసారి పడండి. అది ఎక్కడున్నారో అన్నలు ఏడానున్నారో నింగి నేల తొంగి చూసే చుక్కలున్నారో. ఎక్కడున్నారో అన్నలు ఏడానున్నారో నింగి నేల తొంగి చూసే చుక్కలున్నారో. పాదా నా అన్న పూరు దండాలో. ఎక్కడున్నారో అన్నలు ఏడానున్నారో నింగి నేల తొంగి చూసే చుక్కలున్నారో. పొడుస్తున్న పొద్దులున్నారో వాళ్ళు, పొడుస్తున్న పొద్దులున్నారో. అంటే పెద్ద ఎత్తున ప్రచారమైంది మాత్రం నిజాం కాలేజ్ గ్రౌండ్స్ గద్దర్ తోటి. అప్పుడు అంటే నేను నెక్కర్ తొడుక్కున్నది ఆ వీడియో మీరు చూసే ఉంటారు. అది యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఉపలబ్ధి ఉన్నది. అప్పుడు ఏందనంటే అప్పుడు 10 years పేపర్లో కూడా రాసింది 10 ఏళ్ళ బాలున్నోట పోరుపాట అని. ఇక అసలు విప్లవ భావాలు, విప్లవం అంటే ప్రేమ, తర్వాత ఒక జిద్ అంటాం కదా హిందీలో, ఒక జీల్ అనేది ఎక్కడి నుంచి, అసలు బీజాలు ఎక్కడి నుంచి పడ్డాయి అని అంటే ఒక మెమొరబుల్, అంటే నేను జీవితంలో ఎన్నడూ కానీ మర్చిపోలేని ఒక సంఘటన ఏం జరిగిందంటే అది చిమ్మ చీకటి. నాకు ఇప్పటికి కూడా ఒక ఇమాజినేషన్ ఉంది. అది చిమ్మ చీకటి దృశ్యం ఆవిష్కరించబడుతుందా? ఆ చిమ్మ చీకట్ల లాంతర్ ఉంటుంది కదా, అప్పుడు పెద్దగా గ్యాస్ లైట్లు,
కరెంట్ కూడా లేదు మా ఊరికి. ఉమ్, ఆ గ్యాస్ లైట్లు కొట్టి తర్వాత ఇవి అవన్నీ పెట్టి చేస్తుంటే ఈ క్యాంపెయిన్ బ్యాచ్ మనోళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రు ఖచ్చితంగా పెద్ద మేడాలు ఉంటాయి, పెద్ద గడి గడి అంటారు అది. ఉమ్, కరెక్టు వీళ్ళ ముందు గడి ఉంటుంది, దాని కిందనే ఈ మీటింగ్ జరుగుతుంది. ఉమ్, అక్కడ ఏం పాట పాడిల్లంటే గద్దర్ రాసిన పాట ఒకటి ఉంటుంది. ఉమ్, సుక్క చెమట ఒడవకుండా ఉమ్, రెక్క బొక్క నొయ్యకుండా చుక్క చెమట ఒడవకుండా బుర్ర బాగా వెంచినవుర దొరోడో ఉమ్, నీ పెయ్యంత మంత్రిస్తం దొరోడా దొరోడో దొరోడా నీ పెయ్యంత మంత్రిస్తం దొరోడా అని ఉంటుంది ఈ పాట. ఆ, ఈ పాట విని ఆ దొరసాన్లు దొరలు వీళ్ళు ఏం చేసిండ్రంటే టక్క 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 మొత్తం తలుపులు వేసేసుకున్నారా? వాళ్ళ ముందే వాళ్ళని తిట్టుకుంటా ఛాలెంజ్. ఇది ఒక సినిమా కాదు, నారాయణమూర్తి సినిమా కాదు. నేను ఆ 2 సీన్లను చూసిన, వీళ్ళు వాడేది చూసిన, అక్కడ చూసిన. అంటే ఫస్ట్ నుంచి కూడా నాకేంది, ఇప్పుడు మా అవ్వ ఊళ్ళకెళ్ళి వస్తుంటే ఇప్పుడు దొరేవలని వచ్చింది అనుకో, ఫ్యూడలిజం ఎంత భయంకరంగా ఉండేది అంటే గ్రామాలల్లో. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తా అంటే ఒకసారి మా అవ్వ నన్ను తీసుకొని ఇటు సందులో పోయింది అన్నట్టు. ఎందుకు నన్ను ఎందుకు అచానక్ తీసుకుపోతుంది అంటే, దొరొత్తాన్రా నీకు తెలియదా అని చెప్పాను. దొరొత్తాడంటే వస్తాడు, మనిషి లెక్కనే వస్తాడు కదా అంటే, ఆయనకు ఎదురుగా పోతారా అంటది అన్నట్టు. ఇట్లాంటి కల్చర్. అంటే నేను ఈ సీన్ను చూసిన, ఈ సీన్ను చూసేసరికి అంటే ఒక దొర కూడా ఈ పాటకు భయపడతాడా అనేది అప్పుడే ఈ అంటే వాస్తవానికి ఆ వయసులో ఒక సత్యాన్ని గ్రహింపు అనేది జరిగింది అన్నట్టు. అంటే ఆ పాట ఒకటి. తర్వాత ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అరే పల్లె మనదిరో ప్రతి పనికి మనం రా అనేది కావచ్చు. ఇక ఇట్లాంటి పాటలు ఇక ఇంట్రెస్టింగ్ అని. అప్పుడే ఏంటంటే మా ఊరు వాళ్ళు ఏం చేసిండ్రు, మీరే కాదు మా వాడు కూడా వాడతాడు అని చెప్పి నన్ను భుజాల మీద ఎత్తుకున్నారు, పాడరా అని చెప్పి. అదే క్యాంపెయిన్లో ఇక వాడరా అనేసరికి అప్పటికి మా ఊళ్ళో కూడా అంటే సంఘ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు కనుక పాట స్టార్ట్ చేసినాయి. నేను ఇదే వాళ్ళ భుజాల మీద అంటే అవపడతలేను కదా నేను, వాళ్ళ భుజాల మీద ఎత్తుకుంటే అప్పుడు పాట పాడిన. ఇది ఎక్కడున్నారు అని వాడిన తర్వాత అది ఫుల్ ఫేమస్ అయింది. ఏ క్యాంపెయిన్ బ్యాచ్ వచ్చినా ఇక ఇవి క్రమక్రమంగా ఏంటంటే దళాలకు చేరినాయి. కర్రెగుట్టలలో ఇప్పుడు మొన్న కర్రెగుట్టలది జరిగిన యుద్ధం అత్యంత అధునాతన యుద్ధం అది. ఇది భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో ఆ యుద్ధం జరిగింది. ఎట్లా జరిగింది అంటారు? ఇది ఎట్లా జరిగింది, అధునాతనం అయిందని ఎట్లా చెప్పగలరు? నేను ఉన్న తర్వాత నేనేందనంటే నేను వీళ్ళ రక్షణ మధ్యలోనే నేనున్నా. నేను అక్కడికి వెళ్ళిన సందర్భం ఏంది అని అంటే, ఇప్పుడు మా పాటలు నేర్పడేనా? లేదు అంటే అప్పటికే నేను హెచ్జెడ్సీ మెంబర్ని కనుక ఈ మాస్ ఆర్గనైజేషన్కి సంబంధించింది, తర్వాత వ్యూహం ఎత్తుగడలకు సంబంధించింది ఈ స్టడీలో నేను ఉంటుంది. అంటే పార్టీ అంటే నెక్స్ట్ అంటే ఈ నిర్బంధంలో ఏం చేయాలి, అసలు ఎట్లా వ్యూహం ఏంది, ఎత్తుగడలు ఏంది, ఎత్తుగడలకు సంబంధించిన వివిధ దేశాలలో అసలు ఏం జరిగింది, అంటే ఒక తీవ్రమైన నిర్బంధంలో అసలు పార్టీ విప్లవోద్యమాన్ని ఎట్లా మనం తీసుకుపోవడం అనేటువంటి కొన్ని అధ్యయనం చేయడంలో భాగంగా నేను పోయి ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఉంటుంది అన్నట్టు. అప్పటికి వీళ్ళందరూ ఉన్నారు, దేవ్జీ కావచ్చు, వీళ్ళందరూ అప్పటికాడ కర్రెగుట్టలో ఉన్నారా ఉండే. అప్పటికి ఏంటంటే ఒక 200-300 మంది దాకా ఉండే మొత్తం ఫోర్స్ అంతా చూస్తే. అంటే వివిధ పనుల రీతి అది ఒక 100 కిలోమీటర్ల పరిధి ఉంటుంది, ముఖ్యంగా 50 కిలోమీటర్ల పరిధి, 60 కిలోమీటర్ల పరిధి. కనుక అక్కడ పోయిన తర్వాత ఏమైందనంటే దాదాపుగా మొత్తం ఛత్తీస్గఢ్లో అంటే కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ బలగాలు వివిధ చోట్ల నుంచి బలగాలను తరలింపు చేసిండ్రు. దాదాపుగా వాళ్ళ చేతిలో 1,00,000 సైన్యం దాకా ఉన్నది. ఒక రకంగా అది అర్ధ సైనిక బలగమే కావచ్చు, కానీ దాదాపుగా అన్ని సైనిక స్కిల్సే, సైనిక ఎక్విప్మెంటే మొత్తం. నాకు తెలిసి దాదాపుగా భారత సైన్య ఎక్విప్మెంటే మొత్తం యూజ్ చేసుకున్నారు వాళ్ళు. అట్లేందంటే ఈ 50-60 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒక 300-400 మంది ఉన్న గెరిల్లాలను మొత్తం ఏంటంటే వాళ్ళు 24 hours ఒక నిగ్రహణ అంటే అది రాడార్లతోటి
అంటే అప్పుడు ప్రజలు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే కాంకేరు నుంచి అంటే ఛత్తీస్గఢ్లో ఎక్కడెక్కడ నుంచో ఉన్న ఫోర్స్నంతా తెచ్చి ట్రైనింగ్ అయ్యి వాళ్ళందరూ మొత్తం ఫోర్స్నంతా డిప్లాయ్మెంట్ చేస్తాను అనేది కూడా అప్పటికి అర్థమైంది, జనాలు చెప్పింది. ఓకే. తర్వాత ఇక్కడ కూడా ఏం జరిగింది, ఒక 40 వాహనాలలో వచ్చి మొత్తం అవన్నీ స్క్రీన్లను ఫిట్ చేసిండ్లని, తర్వాత రెగ్యులర్గా చూస్తున్నారు అనేది ఇది కూడా జనాలు చూసిన వాళ్ళంతా చెప్పడం మొదలుపెట్టారు. అట్లేందని అంటే ఒక పెద్ద పెద్ద స్క్రీన్లను పెట్టి రాడార్లను పెట్టి శాటిలైట్ లైవ్ సిస్టమ్ తోటి ఆపరేటింగ్ చేసిండ్రు. డైరెక్ట్ వాళ్ళు పేపర్లో కూడా ప్రకటించిండ్రు కదా, సిఆర్పిఎఫ్ తర్వాత ఈయన సుందర్రాజు వీళ్ళందరూ కూకొని మొత్తం మానిటరింగ్ చేసిండ్రు, చేస్తూ ఆదేశాలు ఇచ్చిండ్రు ప్రతి టీంకు. ఓకే. అంటే నువ్వు వివిధ ఒక దేశం ఇంకో దేశం మీద ఆ దాడి చేసినప్పుడైతే ఏ రకంగా సైన్యాలకు ఆదేశాలు ఇచ్చేటోళ్ళో ఇక్కడ అట్లా జరిగింది. అయితే ఇది అంతకంటే ముందు ఇట్లా జరుగుతుంది అనేది పార్టీ అంటే అక్కడున్న కమాండ్ ఆలోచించలేకపోయింది, ఇంత స్థాయిలో జరుగుతుంది అని. జరుగుతుంది, ఒక 5 రోజులు ఉంటారు, లేకపోతే 6 రోజులు ఉంటారు, దాడి చేస్తారు, పోతారే కదా అనుకున్నారు. కానీ ఒక 21 రోజులు కంటిన్యూగా ఇంత ఒక యుద్ధం చేస్తారనేది అప్పటికి లేకుండే. ఇందులో ముఖ్యంగా వాడింది ఏంటంటే అంటే చాలా ఇది మీడియాలలో ఇక్కడ కవర్ అవుతలేదు, కానీ 4 హెలికాప్టర్లను యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు. 4 హెలికాప్టర్లలో ఉదయం నుంచి లక్షల కొద్ది తూటాలను కాల్చుకుంటూ పోయేది. మీరు పబ్జి గేమ్ ఆడితే కనుక మీద నుంచి ఇట్లా కొట్టుకుంటూ ఎట్లా పోతారో వీళ్ళు మొత్తం పెట్టెలన్నీ ఆ హెలికాప్టర్లో పెట్టి ఆ చైన్ సిస్టమ్ ఉంటుంది కదా, డైరెక్ట్ బిగ్ గన్ అంట దాన్ని, ఆ హెలికాప్టర్ గన్ షిప్ తోటే కొట్టుకుంటూ పోయేటోళ్ళు అన్నట్టు. 4 ఇట్లా పోయేటి అన్నట్టు. మీరు అంటే అంటే లోపల ఉన్నప్పుడు కానీ ఇవన్నీ హెలికాప్టర్లు కనపడము, చూడడము, ఈ ఫైరింగ్ ఇదంతా చూసేదా? చూసేది. ఇక అవి వస్తున్నాయి అంటేనే సిగ్నల్ వచ్చిందంటే ఇక మొత్తం ఆ బండలలోనో లేదా సొరంగాలు ఉండేటివి కదా, అక్కడ ఎవరికి వాళ్ళు కవర్ తయారు చేసుకున్నారు. అంటే ఇట్లాంటిది ఒకటి జరగబోతుంది అనేది కూడా కొంత అర్థమయ్యే దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఓడడం ఇక అది లక్షల కొద్ది తూటాలు కాల్చేసింది. అంటే హెలికాప్టర్ ఫైరింగ్ వల్ల ఎవరికైనా గాయం అవ్వడం, చనిపోవడం అట్లా ఏం జరగలేదా? అట్లా జరగలేదు, కానీ దగ్గర పట్లనే వాడేటి అన్ని కుప్పలు తెప్పలుగా. మీకు పడే అట్లా? మా ముందే ఇట్లా ఊకుని ఉంటే ఇట్లా ఇట్లా వచ్చి తలిగేటి కదా. ఇప్పుడు ఇప్పుడు దోమలు వచ్చి ఇట్లా పురుగులు వచ్చి ఇట్లా కొట్టుకునేటి, అక్కడ తలిగి ఇటు పడేటి, ఇక్కడ తలిగి అటు పడేటి. అసలు మనం ఏమంటాం వర్షం పడ్డట్టే పడేటి, రాళ్ళవాన పడుతుంది చూడు అట్లనే. ఇక కాకపోతే ఇక అది కర్రెగుట్ట మహత్యం, అవి కూడా చాలా అంటే ప్రకృతి యొక్క ఏమంటాం అద్భుతం అంటాం చూడు, వాటి మూలంగా బతికినాం తప్ప అదే సాధారణంగా ఎక్కడ మైదాన ప్రాంతం ఉన్నా ఒక్కరు మిగిలిపోదురు. ఒక రకంగా కర్రెగుట్టలు కాపాడినాయి అనుకోవచ్చు. మొత్తం మావోయిస్ట్ పార్టీని కర్రెగుట్ట నాయకత్వాన్ని కాపాడింది, చాలా మంది సభ్యులను కాపాడింది. తర్వాత మళ్ళీ ఏంటిది ఒకరోజు అంటే ఒక 6 గంటల జరిగేదా? నైట్లో అంటే పూర్తి నైట్లో జరగలేదు, 6 గంటలకు స్టార్ట్ అయ్యేది, 5:30 6 గంటలకి స్టార్ట్ అయ్యేది. మొత్తం ఒక రౌండ్ పోయి ఇట్లా పోయేటోళ్ళు, మళ్ళీ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ వచ్చేటి, మళ్ళీ ఫైర్ చేసేటి, మళ్ళా 3 గంటలకు మళ్ళీ వచ్చేటి, మళ్ళీ అట్లా 8 రోజులు అనేక రౌండ్లు కొడుతూ హెలికాప్టర్లతో చేసింది. అయితే ఇక్కడ పిఎల్జీ ఏం చేసిందంటే వీళ్ళు బెటాలియన్ వాళ్ళు ఒక బిగ్ గన్ తయారు చేయడం ముందే. అంటే ఇప్పుడు ఎట్లాగో ఎయిర్ స్ట్రైక్ ఉంటుంది అనేది కూడా తెలుసు కనుక వీళ్ళు ఏం చేసిండ్రు అంటే వీళ్ళు డైరెక్ట్ అది ఒకరోజు మొత్తం దాన్ని గమనించి సెకండ్ రోజు అది కిందికి రాగానే ఒకదాన్ని కొట్టేసిండ్రు. ఇక అది మళ్ళీ రాలే, అది ఆగిపోయింది అక్కడనే ఎక్కడనో క్యాంప్లో పడిపోయింది. ఇక అది మళ్ళీ తిరిగి అయితే రాలే, క్రాష్ అయిపోయింది అన్నట్టు అనుకుంటారు. లేదంటే మరి దానికి ఏమన్నా ప్రాబ్లం అయిందా ఏదో అయింది, కానీ మొత్తం మీద అయితే రాలే. ఇక 3 హెలికాప్టర్లు వచ్చి ఇక వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫైర్ చేసినారు అనుకోరు. 3 హెలికాప్టర్లు కూడా అట్లా ఫైర్ చేయొచ్చు ఉంటుంది కదా అవకాశం. అంటే దూరం నుంచి పోవడం మొదలుపెట్టింది. ఇక ఓకే, చాలా చాలా రేంజ్ పెంచిండ్రు.
అసలు అవి ఎట్లా వినబడేటి అంటే ఒక గాడుపు లెక్కనే వినబడేటి కానీ దాని సౌండ్ కూడా వినబడపోయేది. వాళ్ళు ఫైర్ చేసేది మాత్రమే వినబడేది. అట్లా దగ్గరకు వచ్చేదాకా కూడా అర్థం కాకపోయేది. అత్యంత ఆధునితనమైన హెలికాప్టర్లు అన్నట్టు. అంటే దాని సౌండ్లో కూడా చాలా అంటే ఇప్పుడు కర్రెగుట్టలో అంటే కర్రెగుట్టదే ఎందుకు అంత ప్రత్యేకత అన్నప్పుడు పిఎల్జే శక్తి చాలా మామూలుది. అంటే ఇది సాంప్రదాయక ఆయుధాల మీద ఆధారపడేది. వీళ్ళేందంటే విదేశీ టెక్నాలజీని యూజ్ చేసుకున్నారు. ఆ ట్రాడర్లు కావచ్చు, శాటిలైట్ ఇట్లా రాత్రి చూస్తే అయితే 100 కొద్ది ఇట్లా పోయేటి. అంటే స్కాన్ చేస్తున్నట్టుగానే పోయేది. సెంట్రీ వాళ్ళు చెప్పేది 1-2 పెద్దగా అవపడేటి, మిగతా అయితేనేమో ఇట్లా పోయేటి అన్నట్టు సుక్కల లెక్క పైనుండి. అంటే స్కాన్ చేస్తున్నట్టుగానే ఉండేటి. అది ఈ పర్పసా ఆ పర్పసా చెప్పలేం కానీ అసలు విస్తృతంగా తిరిగేటి. మరి మిగతా చోట్ల కూడా చూసినాం కదా, ఆ రకంగా ఎప్పుడు అట్లా జరగలే. కానీ ఇక 24 గంటలు శాటిలైట్ నిగ్రాని వాళ్ళే చెప్పిండ్రు కదా. మరి ఎట్లా ఇన్ని రోజులు తట్టుకోగలిగింది? ఇక ఇంకొకటి అంటే ఈ శాటిలైట్లది ఇది కదా, హెలికాప్టర్లది ఒకటి. ఇంకొకటి ఏందని అంటే ఒక హెలికాప్టర్ అంటే ఒక డ్రోన్ వస్తుంది, అది పాయింట్అవుట్ చేస్తుంది. ఇంకొక డ్రోన్ వచ్చి బాంబు వేస్తుంది 5 కిలోల బాంబు. 5 కిలోలదా? 5 కిలోలు RDX అంటే మామూలుగా ఉండదు. ఉదాహరణకు ఈ బిల్డింగ్ మీద ఎత్తే ఈ బిల్డింగ్ అంతా కొలాప్స్ అవుతుంది, అంతంత బాంబులు వేసిండ్రు. అది అంటే ఒకటేమో ఈ డ్రోన్లది, ఇంకొకటి ఏంటిది ఇదే కాకుండా యుద్ధ ట్యాంకులను కూడా ఉపయోగించింది అనేది. యుద్ధ ట్యాంకులు అట్లా ఎట్లా డైరెక్ట్ అంటే ఇటు ఈ కాంకెర్ వైపు కానీ అక్కడిక్కడ నుంచి అన్నారు. ఇక అది ఎంత అనేది నేను చెప్పలేను. అంటే మీరు మొత్తమే అది అంటే ఒక అంటే హిల్స్ కదా, అట్లా యుద్ధ ట్యాంక్ ఎట్లా వస్తుంది? పైన కాదు, కింది నుంచి కొట్టడం. ఇప్పుడు ఇటు 27 కిలోమీటర్లు ఉంటుంది ఇట్లా ఏరియల్ ప్రకారంగా చూస్తే, ఇటు తీసుకొచ్చి కొట్టడం అన్నట్టు ఇదొకటి. ఇక ఇంకొకటి ఏంటంటే XCMM 81mm బ్యారల్ అంటే ఇంత ఉంటాయి గన్. అంటే ఇప్పుడు ఈ యుద్ధ ట్యాంకులు అంటే ఆ ట్యాంకుకు ముందు ఫిట్ చేసేది ఇదే. దీంతో ఏంటంటే ఒక్కొక్క సెల్ ఇంత ఉంటుంది, పెద్ద పెద్ద సెల్ ఉంటుంది, షెల్లింగ్ పూరా. దాంట్లో RDX పెడతారు అన్నట్టు. అది ఒక దగ్గర పడితే 10 మంది కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది, అంత హెవీ ఎక్స్ప్లోజివ్. అట్లాంటి కొన్ని వేల షెల్లింగ్ చేసిండు కర్రెగుట్ట మొత్తం. ఇక నీకు ఎవ్రీ ఇంచ్ అనుకోరాదు, అసలు పడని జాగలేదు మొత్తం ఇట్లా. అంటే ఒక డ్రోన్ వస్తుంది, పాయింట్అవుట్ చేస్తుంది, ఇవి షెల్లింగ్ చేయడం అనేది ఉంటుంది. ఇక నీకు అక్కడ వేరే ఆప్షనే లేకుండా పోతుంది అన్నట్టు. ఇక అయితే ఇట్లాంటి పరిస్థితులలో కూడా అంటే ఇంత అత్యంత అధునాతనమైన ఒక యుద్ధం జరిపినా కూడా ఆ కర్రగుట్టలలో ఉన్న అంటే ప్రకృతిపరమైన ఒక రకంగా ఏమంటాం దాని గొప్పతనం అన్నట్టు. ఇక అది అనేక గుహల టైప్ ఉండడం, అదొక వైవిధ్యభరితంగా నేను అడగబోతున్నా. ఇంత అధునాతనమైన ఆయుధాలు అంటే వెహికల్స్, హెలికాప్టర్స్ ఇవన్నీ పెట్టినప్పటికి కూడా ఎట్లా దాని నుంచి తప్పించుకోగలిగారు అంత? అంటే దాని కర్రెగుట్టల యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుందని? పొరలుగా ఉంటాయి. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే అక్కడున్న గుహలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి, తర్వాత సొరంగాలు ఉన్నాయి, కొన్ని ఏమో మాన్యువల్గా తయారు చేసుకున్నది ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్క బెటాలియన్ ఉంది కనుక వాళ్ళు టీడీ పని కూడా ఆర్గనైజేషన్లు అది దొరికినాయి కదా, అవి కరెక్టే. ఆ తర్వాత లేత్ మిషన్స్ అవి కరెక్ట్. అంటే ఏమి అక్కడ ఏం తయారు చేసేది అక్కడ? ఇవే వెపన్స్. ఇప్పుడు తూటాలు వేరే దేశం ఇస్తుందా నీకు? నువ్వు తూటాలు తయారు చేసుకోవాలి, నువ్వే సెల్ తయారు. అంటే ప్రతిదీ యుద్ధానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా నువ్వు ఇక్కడనే తయారు చేసుకోవాలి, వేరే దేశం నుంచి ఎక్కడి నుంచి అందదు, ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు. నీకు నువ్వు తయారు అంటే మన కాళ్ళ మీద మనం నిలబడి యుద్ధం చేసుడే తప్ప సాంప్రదాయక యుద్ధమే ఒక రకంగా. కనుక వీళ్ళు రాకెట్ లాంచర్ కూడా తయారు చేసి అదే సందర్భంగా అక్కడేనా అంటే అవన్నీ షెల్స్ దొరికినాయి కదా, ఈ BGL గన్స్ అని చెప్పి అవన్నీ లోకల్ మేడ్గా తయారు చేసిండ్రు. అవి ఈ లేత్ మిషన్ మిగతా ఈ వెపనరీ అంతా అంటే వాళ్ళు దొరకబట్టిరు కదా.
దాన్ని అది ఒక విధంగా వాళ్ళ సక్సెసే కదా అది. సక్సెసే, ఉమ్, దాంట్లో నో డౌట్. ఉమ్, అంటే ఇదంతా అంటే ఇప్పుడు ప్రాణ నష్టం జరగలే, ఉమ్, అయితే జరిగింది. ఎట్లా అని అన్నప్పుడు ఆ, ఇప్పుడు వాళ్ళకు జరిగింది, ఉమ్, ఫోర్సెస్కి కూడా ప్రాణ నష్టం జరిగింది. ఎందుకంటే అనేక మార్గాలలో భూపి ట్రాపులు పెట్టడం, ఉమ్, వాళ్ళు అడిగేయంగానే అది వేలేటట్టుగా ఒక సిస్టమ్ డెవలప్ చేయడము, వాళ్ళకు కూడా క్యాజువాలిటీస్ చాలా సీరియస్గానే జరిగినాయి. ఉమ్, అంటే మెంబర్స్గా చెప్పకపోవచ్చు, లేదా గాయాలు ఇది ఏంటిది అదేంటిది అనేది చెప్పకపోవచ్చు, కానీ జరిగినాయి క్యాజువాలిటీస్. ఇక ఇక్కడ ఏంటిది ఒకటి పర్టికులర్ పాయింట్ కాడ ఏందనంటే వీళ్ళు పేషెంట్స్, ఉమ్, వీళ్ళకు 2 రోజుల ముందు నుంచే మీరు కాల్ చేసి పోండి అనేది చెప్తున్నారు, ఉమ్, చెప్పినట్టుగా చెప్తున్నారు ఉమ్, మిగతా వాళ్ళు. అయితే వీళ్ళు ఏందనంటే ఇంత పెద్ద గుట్ట కదా, అంటే వాళ్ళు ఎందుకు వస్తారు అని ఉమ్, వీళ్ళు అనుకున్నారు. ఉమ్, లేదు మీరు వెళ్ళొస్తే మంచిది, హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, మీరు అక్కడ ఉండకండి అంటే వీళ్ళు కొంత లేట్ చేసిండ్రు. కొద్దిమంది వెళ్ళొచ్చిండ్రు, ఇంకో 20 మందో 20 మందో ఇంకా కొద్దిమంది ఉన్నట్టున్నారు. ఉమ్, ఇక వాళ్ళంతా పేషెంట్స్ అసలు. ఉమ్, ఒక ఆయన కాళ్ళు ఉండదు, ఒక ఆయన చెయ్యి ఉండదు, వివిధ సందర్భాలలో ఫైరింగ్స్లో గాయపడ్డోళ్ళు, ఉమ్, వీళ్ళంతా పేషెంట్లు కావడంతో ఏంటంటే అక్కడ పెట్టిళ్ళు ఉమ్, వాళ్ళను. ఉమ్, అక్కడనే అది డాక్టర్ అసలైతే ఒక రకంగా ఆ హాస్పిటల్. కర్రెగుట్టలో ఒక హాస్పిటల్ లాంటిది, ఓకే, ఓకే, ఆ, మరీ ఈ ఇలాజ్ కర్నే ఉమ్, అదొక ఉమ్, స్థలం అన్నట్టు, ఉమ్, దవాఖాన అనుకోవచ్చు. ఉమ్, అందులో డాక్టర్ టీం ఉన్నది, ఒక సెక్షనే ఉంటుంది వాళ్ళకి సేవ చేసేటోళ్ళు, ఉమ్, వాళ్ళకు తిండి అవన్నీ చేయడం కోసం ఒక 10-15 మంది దాకా ఉంటారు వాళ్ళ ఉమ్, ప్రొటెక్షన్గా. ఇట్లేందంటే గాయపడ్డోళ్ళు, జ్వరం వచ్చిన వాళ్ళు, వీళ్ళు వాళ్ళంతా కలిపితే దాదాపుగా ఓ 20-30 మంది దాకా అక్కడనే ఉన్నారు. ఉమ్, కనుక వాళ్ళని కాల్ చేసి అంటే సరైన టైంలో వాళ్ళు కాల్ చేయకపోవడంతో ఇక్కడ నుంచే పారిపోయిన ఒకడు దొంగ ఉన్నాడు. దొంగ అంటే దొంగ అంటే వీడే పారిపోయినోడే డైరెక్ట్ ముందే పోలీసుల లింక్లో పోయి ఉమ్, మూకాలు అనేటోడు అని చెప్తాడు, ఉమ్, మన చంద్రన్న చెప్పిండు చూడు. ఆ, ఆడేందంటే వాడు పోయి సరెండర్ అయ్యి మళ్ళీ పట్టుకొని వచ్చిండు అన్నాడు, అంటే ఇక్కడ మీకు దొరుకుతారు, ఉమ్, ఖచ్చితంగా ఉన్నారు అనేది. ఓకే, అప్పటికేందంటే బ్యాచెస్ వెళ్ళిపోయినాయి, అంటే ఇక ఆ దాడి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఉమ్, 8 రోజుల తర్వాతనో లేదా 5 రోజుల ముందు అక్కడున్న కమాండ్ ఏం నిర్ణయించిందంటే ఇక్కడ ఎవరూ ఉండొద్దు, ఉమ్, డిస్పస్, ఏ దారి దొరికితే ఆ దారి, ఉమ్, అది ఇదా అదా కాదు, మీరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోవాలని ఆదేశం వచ్చింది, అంతే, మీరు ఉమ్, ఎవ్వరూ ఉండొద్దు ఉమ్, అని చెప్పేసి అన్న తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు, ఉమ్, ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు. వాళ్ళని ఏంటంటే హెలికాప్టర్లలో మొత్తం ఫోర్స్ దిగింది అక్కడ, ఉమ్, అదొక్కడ ఏదో కోరటతోంగ ఏదో అంటారు, ఆడ దిగి మొత్తం ఫోర్స్ దీన్ని చుట్టుముట్టిల్లు. ఇక వీళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఉమ్, వీళ్ళని పట్టుకొని చంపిల్లు అనేది చెప్తున్నారు. ఓకే, ఉమ్, దాదాపుగా అక్కడ ఎక్కువ క్యాజువాలిటీస్ అక్కడ జరిగినాయి. ఇక మిగతా ఇంకొక చోట్ల డైరెక్ట్ ఫైరింగ్స్ జరిగినాయి, ఒక 2 చనిపోయిన్లు, ఇంకొక చోట్ల 3 చనిపోయిన్లు. ఉమ్, ఇట్లా మొత్తం చూస్తే ఏంటంటే పోలీసులు ప్రకటించినట్టుగా 36 మంది అనేది కరెక్ట్ ఉమ్, 36 క్యాజువాలిటీస్ మంది చనిపోయారు. ఆ, చనిపోయారు. ఉమ్, అది వాళ్ళు ఆ సంఖ్య కరెక్టే అనేది పార్టీ కూడా చెప్తుంది. ఆ తర్వాత ఇప్పుడు టీడీ సామాను పోవడం కావచ్చు, తర్వాత మొత్తం డంప్ సామాన్లు దొరకడం కావచ్చు, అది కూడా నష్టం. మరి ఇంత ఫోర్స్ చుట్టుముట్టినప్పుడు కూడా ఉమ్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం ఎట్లా సాధ్యమైంది? ఇక అదే, అంటే అది విశాలమైన ప్రాంతం, ఉమ్, తర్వాత ప్రకృతి కూడా కొంత అనుకూలించింది. ఉమ్, ఇక డూ ఆర్ డై పరిస్థితే, ఉమ్, నువ్వు నువ్వు చస్తావా లేకపోతే చంపుతావా అన్న పరిస్థితికి నెట్టబడ్డారు కదా. ఉమ్, ఇప్పుడు ఆ వాతావరణమే అట్లా, ఓకే, అసలు ఒక యుద్ధ భూమిగా, ఉమ్, నువ్వు అక్కడ ఉంటేనేమో చచ్చిపోతావు, పోతున్న క్రమంలో కూడా ఫైరింగ్స్ జరుగుతాయి, ఉమ్. దానికి కూడా సిద్ధపడే, ఇక ప్రాణాలకు అంత తెగించే యుద్ధంలో ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుంది అనేది ఏం గ్యారెంటీ. అచ్చా, ఇన్ని రోజులు ఇంత చుట్టుముట్టినప్పుడు అంటే మొత్తంగా తిండికి సంబంధించిన సమస్య ఉంటుంది కదా, చాలా అది ఎట్లా దాన్ని అధిగమించండి మరి? వాస్తవానికి ఏంటంటే ఒక సంవత్సరం నుంచే కొంత ప్రయత్నాలు చేసిండ్రు, ఉమ్, ఏది నూకలు తెప్పియడం,
తినుబండారాలు అక్కడ పెట్టడం చేయడం పరిస్థితి కొద్దిగా మంచిగా ఉన్నప్పుడే ఆ గుట్టలలో అక్కడక్కడ నిల్వలు పెట్టి ఉండే. ఆ. ఇక ఎంత అయినా కూడా అంత ఫోర్సుకు అవి కష్టమే కదా. ఉమ్. కొన్ని ఏంటంటే పోలీసు వాళ్ళు ఆక్రమించుకున్నారు. మేబీ. అంటే ఇప్పుడు ఈ డంప్. డైరెక్ట్ ఆ డంపులు ఎక్కడైతే ఉన్నాయో ఆ. దాన్ని వాళ్ళు బ్రేక్ చేసిండ్రు, ఓకే. కొన్ని సప్లైలను నిలిపివేసిండ్రు. ఉమ్. ఆ తర్వాత చాలా అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఒక ఇప్పుడు వివిధ ప్రాంతాలలో ఉన్నారు కనుక Hmm. కొద్ది మందికి అందుబాటులో ఉన్న వాళ్ళకి కొన్ని నూకలు దొరికినాయి, చాలా మందికి ఏంటంటే దొరకలే. మరి ఎట్లా దొరికిన వాళ్ళు? అట్లాంటి పరిస్థితులలో ఏం చేసేదంటే జావ కాసుకుంది ఆగేది. జావా అంటే ఎట్లా ఏం జావ అంటే ఇప్పుడు ఉదాహరణకు 20 మంది 50 మంది ఉన్నారు, ఒక కంపెనీ ఉంది, ఉమ్. 10 కిలోల బియ్యమే ఉన్నాయి. ఉమ్. దాన్ని ఏంటంటే రెండు రెండు బాటలు అంటారు, బాట అంటే రెండు భాగాలు చేసి ఉమ్. నీళ్ళలో పోసి ఏమంటాం మనం ఇక్కడ గజ్జి కాసుకోవడం అంటాం కదా, ఆ. దాన్ని జావ అంటారు కోయలో. ఉమ్. అట్లా గంజి. గంజి తాగడం అన్నట్టు, అంతే గంజి తాగి బతికిండ్రని. అంతే. ఉమ్. ఇక వేరే ఆప్షన్ లేదు కదా ఆడ. ఉమ్. లేకపోతే ఇంకా కొన్ని చోట్ల ఏందనంటే కొన్ని నూకలు ఉన్నప్పుడు ఈ మనం పులిహోర టైప్ చేస్తాం కదా, ఉమ్. అది అది పుల్ల ఉండదు ఏది ఉండదు, ఉమ్. కంకడోడా అని అంటారు అన్నట్టు. అంటే పసుపు అన్నం, ఉమ్. అసలు కూర ఉండదు ఏది ఉండదు, దాన్ని ఓ పసుపు వేసి ఉడకబెట్టి డైరెక్ట్ తినడమే. అది ఒక ఒక సాయంత్రం తింటే ఇక పొద్దంతా ఉండాల్సిందే. మన మన ఊహకందని అదొక అది అనుకోవచ్చు. మనం ఊహించను కూడా ఊహించలేము. కనీసం ఇప్పుడు జావా కాయాలన్నా మీరు చెప్పిన కంక ఏంది కంకడోడ కంకడోడ చేయాలన్నా అంటే అంటే నిప్పు అయితే ఉండాలి కదా, అట్లాంటి పెట్టి మంట అంటు పెట్టడం అట్లా ఉండాలి కదా. అది ఎట్లా మరి? అది డ్రోన్లు ఎప్పటికీ అదే 24 గంటలు సర్వేలెన్స్ ఉన్నది. తర్వాత డ్రోన్స్ మరి పొగ అవన్నీ బయటకు వెళ్తాయి. అప్పుడు ఏంటంటే ఇక భౌతిక పరిస్థితే గెరిలాలను ఇంకో అంటే ఇప్పుడు బొంగలు తోడేది అన్నట్టు వీళ్ళు. ఇప్పుడు అసలే గుహ ఉంటుంది కదా, ఆ గుహలో కూడా నిప్పు బయటికి రాకుండా బొంగలు తోడి టకాటక్ వండేది, కథం బంద్ పెట్టేసి నీళ్ళు పోసేది అన్నట్టు, అంటే నిప్పు అవుపడకుండా అట్లా చేసేటోళ్ళు. పొగ వస్తుంది కదా బయటికి, పొగ రాకుండా చేసేటోళ్ళు. అంటే ఇప్పుడు గుహ టైప్ ఉన్నది అనుకో, అది రాత్రిపూట ఈ లైటు బయటికి పోకుండా తర్వాత లోపలనే అది అది అయిపోయేది అన్నట్టు. అట్లా పొగ కూడా బయటికి రాదు, తర్వాత ఈ వెలుతురు కూడా బయటికి రాదు అన్నట్టు. అసలే గుహ అంటే ఇంకా దాంట్లో ఇంకొక టన్నల్ కొట్టేటోళ్ళు, టన్నల్ తోడి అందులో చేసేటోళ్ళు. చాలా కష్టాలు పడ్డారు, నీళ్లు దొరకలేదు, 24 గంటలు డ్రోన్స్, తర్వాత షెల్లింగ్ బాంబులు. ఇక ఒక ఆమె ఏందనంటే ఒక ఆమె ఈ ఫైరింగ్స్లో తప్పిపోయి అనేక బ్యాచ్ల మీద అలా అంటే వివిధ జాగాలలో జరిగినాయి కదా ఎన్కౌంటర్, ఇవి దాడులు. కనుక ఒక దగ్గర ఏంటంటే ఒక అమ్మాయి 13 రోజులకు 13 రోజులు కేవలం నీళ్లు దాక్కుంటూనే ఉన్నది. ఒక అమ్మాయి మొత్తం ఒక పెద్ద సొరంగంలో బతికింది, తీసుకొచ్చింది ఆమెను. ఇంకొక ఆమె 21 రోజులు అన్నం తినకుండా అట్లనే ఉన్నది. 21 రోజులు. ఈ రెండు ఒక ప్రత్యేక కేసులు అన్నట్టు. ఒక ఆమె ఏంటంటే ఇప్పుడు ఫైరింగ్స్ జరిగినాయి, ఒక ఆమె ఎటు పోలేని పరిస్థితి, ఒక సొరంగంలో దాగబడ్డది. అక్కడ ఏంటంటే వీళ్ళు వాళ్ళ దళం వాళ్ళు అక్కడ కిట్లు పెట్టుండే, కొద్దిగా చక్కెర ఉంటుంది, ఒక నీళ్ళ బాటిల్ ఉన్నది, అంతే. పోలీసు వాళ్ళు అక్కడనే తిరుగుతూ ఉంటారు దాని చుట్టూ. ఈమె ఏం చేసిందని అంటే ట్రావెలింగ్ తోటి పోయి నైట్ 12 గంటలకో 2 గంటలకో ట్రావెలింగ్ తోటి పోయి పోలీసు సెంటర్ అక్కడ ఉంటుంది, పోలీసు వాళ్ళు వందలాది మంది అక్కడ తిరుగుతూనే ఉంటారు. చిన్నగా ట్రావెలింగ్ తోటి పోయి ఒక్క బాటిల్ 2 బాటిల్ నీళ్ళు మళ్ళీ తెచ్చుకొని చిన్నగా మళ్ళీ అట్లనే పోయి అదే సొరంగం. ఈ దళం వాళ్ళు ఏందనంటే అవుటర్స్ అన్నట్టు, వాళ్ళు ఈ సప్లై తర్వాత ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వడం కోసం అని వాళ్ళ దళం పెట్టిల్లాడు. వాళ్ళ మీదనే అటాక్ జరిగింది. ఈ మిగతా వాళ్ళు పారిపోయింది, కానీ ఈ అమ్మాయి ఎటు పోలేని ఆమె కొత్త.
ఈమె ఏం చేసిందంటే ఇక అది ఇక్కడ సొరంగంలో ఒక దగ్గర జ్వరపడ్డది. ఆమె అన్ని రోజులు కూడా ఏం చేసిందంటే చిన్నగా క్రావలింగ్ చేసుకుంటూ పోయి నీళ్ళు తెచ్చుకోవడం రాత్రి కథం ఇక లోపల జోరి ఇక ఆకలి అయితే ఆ చక్కెరని కొద్దిగా తినడం అన్నట్టు. అక్కడ కిట్లు ఉన్నాయి. ఈ పోలీసు వాళ్ళు ఇక్కడ మొత్తం పెట్రోలింగ్ ఇదంతా చేసిన తర్వాత వాళ్ళంతా అటు ఇటు పోయిన తర్వాత కిట్లు ఉన్నాయి కదా అని ఇంకొక ఇద్దరు వచ్చి ఆ కిట్లు తీసుకుందామని తీసుకోపోతే అప్పుడు ఈమె ఉన్నది అన్నట్టు. అప్పుడు ఈమెను తీసుకొని వచ్చిండ్రు. ఇంకొక ఆమె ఆ కొండ దిగుతుంటే కాలు జారి కింద పడిపోయింది. కింద పడిపోతే మొత్తం నడుములు ఇరిగినాయి ఆమెకి. ఇరిగిపోవడంతో అక్కడనే పడిపోయింది. అక్కడి నుంచి కొద్ది దూరం ఇట్లా ట్రావెలింగ్లో అంటే పాక్కుంటా పోయి ఒక చిన్న గుంట ఉంటే నీటి మడుగు ఉంటే ఇక అక్కడనే కొద్దిగా నీళ్లు తాకుంటా 21 రోజులు ఉన్నది ఆమె. పోలీసు వాళ్ళు అంతా వెళ్ళిపోయిన తర్వాత 2-3 సివిల్లో పోయి ఎక్కడెక్కడ చేసిండ్రు అని పోతే ఈమె దొరికింది. అప్పటికి ఇంకా ఉన్నది. ఆమెను తీసుకొచ్చి ఆమెను మళ్ళా కొద్దిగా అన్నం తినిపించడం అంటే 1 వారం రోజులు టైం పట్టింది ఆమె. అంటే వెంటనే తినలేరు కదా, కొంచెం లిక్విడ్ ఇవ్వడం ఇవన్నీ చేసిండ్రు అన్నట్టు. అట్లా అదొక చాలా ఒక యుద్ధగాథ అనేది. మీరు ఇంగ్లీష్ సినిమాలో చూసినట్టే ఉంటుంది. అవును, మరి ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా అవన్నీ ఏదో ఒక హాలీవుడ్ వార్ మూవీ లాగానే ఉన్నది. దానికి కావాల్సిన అన్ని అంగులు ఉన్నాయి కర్రెగుట్ట. ఇట్లాంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఇంకా నాకు తెలిసినవి నేను చెప్తున్నా. నేను ప్రత్యక్షంగా కాకుండా వాళ్ళు వచ్చి కలిసి చెప్పిళ్ళు. ఓకే, వాళ్ళ కష్ట సుఖాలు. ఇక మేమైతేనో నేను కూడా 2 సార్లు కింద పడ్డా ఫైరింగ్స్లో. కాలు మొత్తం ఇట్లా తిరిగిపోయింది. మమ్మల్ని పెద్ద వేలాది మంది చుట్టుముట్టిళ్ళు. మేము ఒక ఒర్రెలో కవర్ తీసుకుంటూ బ్రేక్ చేసుకొని మేము వచ్చినాం. చాలా అసలు నెల రోజులు అన్నం మీద అసలు ధ్యాస లేదు. ఇప్పుడు చనిపోతామా రేపు చనిపోతామా. కాకపోతే ఒకటే అనుకున్నా, అంటే చివరి క్షణంలో మేము ఏమనుకున్నాం అంటే ఫైరింగ్స్ అవన్నీ ఇటు పోయిన ఫైరింగ్సే అటు పోయిన ఫైరింగ్సే. ఈ చివరికి ఒక ఏమంటుంది దాన్ని మా అంటే పోయేది ఉన్నదో ప్రాణమే కదా, దీనికి గింత కహాని ఎందుకురా నాయన అని సప్పుడే. అంటే మనిషి ఒక యుద్ధానికి అలవాటు పడ్డ తర్వాత యుద్ధం మీద ఒక విరక్తి వస్తుంది. అంటే దాన్ని మనం అది విరక్తి అంటామా దాన్ని ఏమంటాం అనేది కూడా ఇంకా తెలియదు. కానీ దాని అది సత్తం గంతే కదా, బుల్లెట్ దిగుతుంది గంతే కదా అనుకుంటాం అన్నట్టు. అది అందరికి వస్తుంది. దాదాపుగా ఒక యుద్ధంలో పాల్గొన్న సైనికుని ఎవరికైనా వచ్చేస్తుంది అన్నట్టు. తెల్లారితే బాంబులే, అసలు తిననీయదు, డ్రోన్ వస్తుంది. ఎన్ని రోజులని ఉంటాం. సత్యం దాని దేవుని బాయ్ అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అది అలవాటు పడు అంటే శరీరం కూడా దానికి అదవుతుంది కదా. అప్పుడు అన్ని తూటాల మధ్యలో కూడా ఇక బెండ్రాను ఈ మిలిటరీ పద్ధతి ఇవన్నీ వదిలిపెట్టి నేనైతే నడుచుకుంటూనే వచ్చిన. నన్నే ఇంకా గుజుకపోయాను. కాల్తగాలం అని ఇంకేమున్నది, ఎర్రజెండా కప్పుకొని తాటికాయల పోతా కావచ్చు గంతే కదా అనే ఒక అది వచ్చేసింది అన్నట్టు. ఇక నన్ను కర్రెగుట్టలో వాళ్ళు ఎట్లా వెనక్కి పోయారు, ఎందుకు పోయారు? చివరికి అంటే మొత్తం అంతా సర్చింగ్ ఇవంతా చేసిన తర్వాత వెళ్ళిపోయారు అంతే. అప్పటికి అందరు వెళ్ళిపోయారా అక్కడ? వెళ్ళిపోయింది. అంటే బెటాలియన్ కంపెనీలు ఎవ్వరు లేరా? హౌస్ పార్టీకి సంబంధించిన గెరిలాలు లేరు, ఎవ్వరు లేరు. అందుకే అవంతా సెర్చ్ చేసి ఆ టీడీ సామాన్లన్నీ దొరకబట్టి తర్వాత అవన్నీ కొన్ని డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోయింది.